ఇప్పుడు ఎటు చూసినా ఒకటే చర్చ. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. గతంలో ఎన్నడూ వినని ఈ మాట అర్థమేమిటి? దీని ద్వారా ఏమి సాధించనున్నారు? బాబు దావోస్ వెళ్లి వచ్చాక ఈ సెంటర్ అమరావతిలోనే ఏర్పాటు చేస్తాననడంలో అర్థమేంటి అన్న డిస్కషన్ ఇప్పుడు నడుస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సింగపూర్, ఐఎంబి, సిఐఐ సహకారంతో అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. తెలుగు వారిని గ్లోబల్ లీడర్స్, ఎంటర్ప్రెన్యూర్స్, కార్పొరేట్, పబ్లిక్ గవర్నెన్స్ లో తర్ఫీదునిచ్చే కేంద్రం భవిష్యత్తు సవాలు ఎదుర్కొనేలా జీఎల్సీ. ఏ ఫర్ అమరావతి అయితే బి ఫర్ బాబు అన్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో సిఎన్టి, సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ అని కొత్త అర్థం వచ్చేలా పావులు కదుపుతున్నారు చంద్రబాబు. దానికి తోడు బి అంటే బాబు మాత్రమే కాదు, బి అంటే బిజినెస్ అని కూడా చెబుతుంటారు ఆయన అభిమానులు. అందులో భాగంగా చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు రుజువు చేసుకోగా తాజాగా అమరావతి కేంద్రంగా మరో కొత్త బిజినెస్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచంలోని అత్యుత్తమ బిజినెస్ స్కూళ్లలో ఒకటైన సింగపూర్కు చెందిన ఐఎంబి వర్సిటీ భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ని నెలకొల్పేలా ఏర్పాటు చేస్తున్నారు. గ్లోబల్ బిజినెస్ సెంటర్ కాకుండా లీడర్షిప్ అనే పదం ఇందులో ప్రముఖంగా చేర్చడంతో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడంతా ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారిలో 5% మందికి కూడా జాబులు రావడం లేదు. అంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు సెకండరీ అయిపోయింది. అకాడమిక్స్ కంప్లీట్ చేయడం వల్ల పెద్ద యూజ్ లేదని తేలిపోయింది. ఎడ్యుకేషన్తో పాటు ఇనిషియేషన్ ముఖ్యం. అంటే ఆ స్టూడెంట్లో చొరవ చాలా ముఖ్యం. అలాంటి ఇనిషియేషన్ తొలినాటి నుంచి అవ్వాలంటే అందుకంటూ అవసరమైన లీడర్షిప్ క్వాలిటీస్ తీర్చిదిద్దుతూ రావాలి. అందుకే చంద్రబాబులోని అంతర్జాతీయ స్థాయి నాయకత్వ పటిమ ఆ దిశగా పేరు పెట్టడం మాత్రమే కాదు, వారిలోని నాయకత్వ లక్షణాలను పెంపొందించే దిశగా అడుగులేస్తున్నట్టు చెప్పాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డ తెలుగువారిని, ఇతర భారతీయులను గ్లోబల్ లీడర్లుగా, ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడం ఈ జీఎల్సీ టార్గెట్ గా చెప్పారు చంద్రబాబు. జిఎల్సి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, వీళ్ళందరికీ సిఐఐ, ఐఎండి కూడా ముందుకు వచ్చారు. ఐఎండి సింగపూర్లో బెస్ట్ యూనివర్సిటీ ఇన్ బిజినెస్ స్కూల్. వాళ్ళు వచ్చి ఒక కొలాబరేషన్ చేసుకొని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఐఎండి తీసుకొస్తారు, వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని. సిఐఐ ప్రాతినిధ్యం వహిస్తారు. ఒక మేనేజ్మెంట్ కమిటీ ఒకటి పెడతాం. దీంట్లో టాప్ ఇండస్ట్రియలిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. మేనేజ్మెంట్ కమిటీలో కూడా గ్లోబల్ లీడర్స్ అందరినీ తీసుకుంటాం. హూ ఆర్ ఆల్ విల్లింగ్ టు జాయిన్, విల్ టేక్ దెమ్. గ్లోబల్ లీడర్స్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేస్తాం. 2047కి ఈరోజు పర్ క్యాపిటా ఇన్కమ్లో నెంబర్ 1 ఉన్నాం. ఆ రోజుకి వెల్త్ క్రియేషన్లో, వెల్త్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దాంట్లో 35% తెలుగు వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ మై డిజైర్, నా కోరిక, నా ఆశయం. దానికోసం పనిచేస్తున్నాం. కార్పొరేట్, పబ్లిక్ గవర్నెన్స్ వంటి అంశాల్లోనూ తరఫీదునిచ్చి భవిష్యత్ సవాల్ను ఎదుర్కొనేలా వీరిని తీర్చిదిద్దుతామని ఇప్పటికే పలు దేశాల్లో ప్రత్యేకించి ఈ జీఎల్సీ చాప్టర్లుంటాయని అన్నారాయన. బేసిక్గా భారత్ అంటే స్పేస్, సాఫ్ట్వేర్, మెడికల్, లా వంటి సర్వీస్ ఎక్స్పర్ట్స్ తయారీ కేంద్రం. చైనా వరల్డ్ ప్రొడక్షన్ హౌస్ అయితే భారత్ వరల్డ్ సర్వీస్ సెక్టార్కి హెడ్ క్వార్టర్. అలాంటి సర్వీస్ సెక్టార్కి భారత్ను ఇంటర్నేషనల్ హబ్గా మార్చాలని ప్రస్తుతం అమెరికా లాంటి దేశాల్లో తలసరి ఆదాయంలో భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వారిలో తెలుగువారు 35% మంది వరకు ఉన్నారని అన్నారాయన. కాబట్టి మనం ఇక్కడి నుంచి ప్రపంచానికి విశిష్టమైన సేవలందించే వారిని తీర్చిదిద్దే కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నామని, అందుకు అమరావతి కేంద్రం కానుందని వివరించారాయన.